చేయాలి. అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. అంగన్వాడీల సమ్మె సందర్భంగా ఇచ్చినటువంటి మినిస్కాపీలను సత్తులు అమలు చేయాలి. అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. అంగన్వాడీల వేతనాలు పెంచాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి. సమ్మెకాల సందర్భంగా కుదుర్చుకున్న ఒప్పందాలు అమలు చేయాలి. సమ్మె సందర్భంగా కుదుర్చుకున్న ఒప్పందాలు అమలు చేయాలి. అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయాలి. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా అంగన్వాడీల వేతనాలు పెంచాలి. అంగన్వాడీల వేతనాలు పెంచాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి. సమ్మెకాలపు ఒప్పందాలు అమలు చేయాలి. అంగన్వాడీల సమ్మెకాలపు ఒప్పందాలు అమలు చేయాలి. మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలి. అంగన్వాడీలకు కనీస వేతనాలు ఇవ్వాలి. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి. పెండింగ్ టీఏడిఏ బిల్లులు ఇవ్వాలి. పెండింగ్ కట్టెల బిల్లులు అద్దెలు ఇవ్వాలి. పెండింగ్ బిల్లులు వెంటనే పరిష్కారం చేయాలి. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి. అంగన్వాడీలకు కనీస వేతనాలు ఇవ్వాలి. అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయాలి. అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయాలి. అంగన్వాడీలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి. అంగన్వాడీలకు టీడీపీ జనసేన బీజేపీ ఇచ్చిన హామీలు అమలు చేయాలి. అంగన్వాడీల సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాడతాం. అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, సమ్మెకాలపు ఒప్పందాలు అమలు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని, మెనూ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది. టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే అంగన్వాడీల వేతనాలు పెంచుతామని, సమస్యలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ నేటికి 8 నెలలు దాటింది. ఇప్పటికి అనేక పర్యాయాలు యూనియన్ నాయకత్వం ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అధికారులకు పలుసార్లు వినతి పత్రాలు ఇచ్చి విన్నవించడం జరిగింది. అయినప్పటికీ కూడా అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయలేదు. అంగన్వాడీలకు 2019 నుంచి వేతనాలు పెంచలేదు. వీరికి డిఏ అమలు చేయరు. మరి గత 5 సంవత్సరాలకు పైగా వేతనాలు పెంచకపోతే వీరి కుటుంబాలు ఎట్లా పోషించుకోవాలా? ఒక పక్కన ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మెనూ ఛార్జీలు కూడా సక్రమంగా ఇచ్చిన పరిస్థితి లేదు. పెండింగ్ టీఏడిఏ బిల్లులు ఉన్నాయి. అలాగే ఈరోజు అంగన్వాడీలకు అరాకొర వేతనం ఇచ్చి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. అందుకని వెంటనే ఏదైతే గతంలో వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చి అమలు చేయకపోతే 42 రోజుల పాటు చారిత్రక సమ్మె చేపట్టారు. ఆ సందర్భంగా ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆ ఒప్పందాన్ని అమలు చేయాలని చెప్పి ఈరోజు ఈ పోరాటం చేస్తున్నాం. ఇప్పటికైనా సరే చంద్రబాబు ప్రభుత్వం స్పందించాలా, స్పందించి అంగన్వాడీకి ఇచ్చిన హామీలు అమలు చేయాలా, సమ్మెకోల ఒప్పందం అమలు చేయాలా, వేతనాలు పెంచాలా, మెనూ ఛార్జీలు పెంచాలా, పెండింగ్ టీఏడీ బిల్లు ఇవ్వాలని చెప్పి, సంక్షేమ అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. లేకుంటే మాత్రం భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు సిఏ చమ్మన్నాయుడు, CI2 జిల్లా అధ్యక్షుడిని.